నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. నిలబడి ఉన్న నీ దాస్త్రాలు నేను నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని కేవలం అతి కేవలం నీ నోటి బూరగా మాత్రమే వాడుకోండి నా తండ్రి. వ్యర్థమైన మాటలు, సొంత మాటలు నా నాలుక నుండి రాకుండా నాయన తండ్రి నీ సహాయము దయచేయండి నా ప్రభా. నా తండ్రి మీ మాటలను వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును, మీ మాటలను అనుసరించే జీవితాలను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్య ధ్యానంలో ఏముందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి మనమందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. మరి మనం ఆత్మతో సత్యముతో స్తుతిస్తున్నామా లేదా? మరి ఉదయకాల సమయంలో మన అంశము నిజమైనటువంటి ఆరాధన. ఎలా చేస్తాం నిజమైన ఆరాధన? ద ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. మరి పరమ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాట్ ఈజ్ వర్షిప్? అసలు వర్షిప్ అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి అంటే, సపోజ్ చూడండి, నేను ఒక ఫోన్ అంటే ఏంటి అంటే ఇద్దరు సంభాషణని తెలియజేస్తుంది కదా. అటు నుంచి ఒకళ్ళు రింగ్ చేస్తారు, ఇటు నుంచి ఇంకొకళ్ళు హలో అని చెప్పి మాటల్ని మరి కంటిన్యూ చేస్తారు. ఫోన్ అంటే ఏంటి అంటే అది. మరి ఆరాధన అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నథింగ్ లైక్, చూడండి, అది కూడా ఒక సంభాషణ లాంటిది. ఆరాధన అంటే ప్రభువుతో మనము సంభాషించడం, స్తుతించడం. అంటే వర్షిప్తో మనము దేవునితో ఒక రిలేషన్షిప్ని కలిగి ఉండటము. ఆరాధన అంటే దేవునితో సంబంధాన్ని మనము కలిగి ఉండటం అన్నమాట. సరే, వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ సింగింగ్ సాంగ్స్ ఆర్ లిఫ్టింగ్ హ్యాండ్స్. వర్షిప్ అనేది, ఆరాధించడం అనేది నోటితో మాత్రమే చేసేటువంటి పాటలతో ఆరాధించడము, చేతులెత్తి స్తుతించడమే కాదు. ఇట్స్ అవర్ హార్ట్స్ కనెక్షన్ విత్ గాడ్. మన హృదయాన్ని దేవునితో ఏం చేయడము? కలపడం. మన హృదయాన్ని దేవుని ముందు కృమ్మరించడం. మరి ఆనాడు హన్నా కూడా ఏం చేసింది? తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి కృమ్మరించింది. అంటే మనకు కలిగేటువంటి సమస్తమైనటువంటి బాధ కానివ్వండి, కష్టము కానివ్వండి, శ్రమలు కానివ్వండి, సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఆయన ముందు మన యొక్క బాధను మనము వ్యక్తీకరించడం, తెలియజేసుకోవడం. మరి మనం కూడా మన ఇరుగు పొరుగు వాళ్ళతో, మన స్నేహితులతో, బాగా బెస్టీస్తో మన హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. షేర్ చేస్తాం. షేర్ చేస్తేనే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుస్తుంది, అంతే కదండి. డైరెక్ట్గా ఇప్పుడు నేను సపోజ్ బ్యూలా అని ఉన్నాను, నా గురించి మరి తెలిసిన వాళ్ళే చెప్తారు కానీ తెలియని వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు పద్మ ఆంటీ ఉన్నారు, ఆవిడ గురించి నన్ను చెప్పమంటే 2 మాటలు నాకు తెలిసిందే చెప్తాను. ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఉన్నవి లేనివి ఏమైనా చెప్పొచ్చు నేను, నాకు తెలియదు కాబట్టి. అందుకే మనలను దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయనని ఎరగాలి. మనము కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆయన మన పట్ల చూపించినటువంటి కృప ఎంత మరి ఉన్నతమైందో మనము తెలుసుకోవాలి. మరి ఆయన మన పట్ల చూపించిన కృప ఉన్నతమైందేనా? ఉన్నతమైందేనా? ఎంత ఉన్నతమైందండి? సిలువలో మన కోసము, పాపులమైన మన కోసము, మనలను నీతిమంతులుగా చేయడానికి తన యొక్క ప్రాణాన్ని సైతము అర్పించినటువంటి త్యాగం అయింది. మనం ఎవరైనా చేస్తామా అటువంటి త్యాగం? డెఫినెట్గా నేనైతే చేయనేమో. నేను చేయనండి, వాస్తవమే. మరి మనల్ని బాగా ప్రేమించే వాళ్ళ కోసమే మనం ఏమీ చేయం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే అసలు ప్రేమించట్లేదు. మరి మనము ఇంకనూ పాపులమై ఉండంగానే ప్రభువారు మన కోసము మరి పశువుల పాకలోని ఒక తొట్టిలో, ఇట్స్ అ వేస్ట్, ఒక మెటీరియల్,
అందులో ఆయన దీనుడై మరి నరావతారం ఎత్తి ఉన్నాడు. ఎందుకంటే సర్వమానవాళి, లోకంలో ఉన్న సర్వమానవాళి నిమిత్తం, సమస్త శరీరుల కోసం వారిని పాపము నుండి విడిపించి నీతిమంతున్నాడు. మనము మన సొత్తు కాదు. మనం అనుకుంటాము ఈ శరీరం మీద మనకు మాత్రమే హక్కు ఉంది, ఈ శరీరం మీద మనకు హక్కు ఉంది, మనము we can do whatever we want, మనం ఏదైనా చేయగలుగుతాం ఈ శరీరంతో, మన ఇష్టం అని అనుకుంటాం. కాదు, మనము ఆయన పవిత్రమైనటువంటి ఈ ఆలయాన్ని, ఈ శరీరాన్ని మనం పాడు చేస్తే ఆయన మనలను పాడు చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి వారిమి కాబట్టి ఈ ప్రాణం మీద, ఆత్మ మీద, శరీరం మీద దేవాతి దేవునికి మాత్రమే హక్కుంది. మనం ఎంతగా నాశనం చేసుకుంటామంటే మన శరీరాన్ని, మన ప్రాణాన్ని మరి మరణం అయ్యేంతగా పాపానికి మనము అప్పగించుకుంటూ ఉంటాం. సాతాను చేతులు కలిపేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మనకి తెలిసి పాపమనే మనము వాంటెడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. మరి అలాంటి మనలను ఆయన చేతులు చాపి దినమంతా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మరణాన్ని నుండి ఆయన మనల్ని తప్పించడానికే, రెండవ మరణం నుండి. ఎందుకంటే భౌతికమైనటువంటి మరణము ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అది పిఎమ్మా, సీఎమ్మా, లేకపోతే ఇంకా ప్రెసిడెంటా, లేకపోతే ఇంక ఏదైనా సరే, ఎంతటి తెలివిమంతుడైనా, ఎంతటి జ్ఞానవంతుడైనా కూడా మరణాన్ని మరి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది. అయితే దేవాతి దేవుడు మనలను నరకం అనేటువంటి ఆ రెండవ మరణం నుండి తప్పించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడయ్యాడు. ఆయన మృత్యుంజయుడయి పునరుద్ధానం పొందుకొని ఇప్పుడు మనలను తీసుకుపోవడానికి ఆయన రానయ్య ఉన్నాడు. మరి చూస్తే ఆరాధన అనేది కేవలము పాట పాడడమే కాదు, కానీ ఆరాధన అంటే అది మన హృదయాన్ని దేవునితో సంధించడం, మమేకం అవ్వడం, ఏకమయ్యి ఆయనతో మనము సంభాషణ చేసి మనము ప్రభు సన్నిధికి దగ్గరగా వెళ్ళడం అన్నమాట. So many people think worship is only in church with music teams and lights. చాలా మంది వర్షిప్ అనేది, ఆరాధన అనేది ఏమనుకుంటారంటే మరి వాయిద్యాలు వాయించడం, మరి లైట్స్ వేసుకొని మంచిగా ఒక టీం అంతా వచ్చి మరి పాటలు పాడడం, ఇదే అనుకుంటారు. సహజంగా చూస్తే ఆరాధన అంటే అది. కానీ కొన్ని సంఘాల్లో మొదట ఆరాధిస్తారు. ఎట్లా అంటే మరొక పల్లవి పాడుకుంటారు, మరి ప్రార్థన చేస్తారు. ఎందుకు అంటే నిలబడబోయేటువంటి దాసుడు ఆత్మతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో సంఘానికి కావలసినటువంటి హెచ్చరికలు, మరి ఆశీర్వాదాలు, వాగ్దానాలు తెలియపరచాలి అని ఆరాధన అనేది మస్ట్ అండ్ షుడ్గా చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఆరాధన చేస్తాం కదండి దేవునితో, మరి పాటలు ఎలుగెత్తి గొంతెత్తి. ఈవెందో మనము పెద్ద పెద్ద సింగర్స్వి కాకపోయినా మనకు వచ్చినటువంటి, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వరాన్ని ఆయన కోసము మనము ఉపయోగిస్తున్నాం. అయితే చాలా మంది జస్ట్ పాటలు పాడడమే అనుకుంటారు ఆరాధన అంటే. ఆరాధన అంటే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము స్తుతించడం. కొన్ని సందర్భాల్లో ఉచ్చరింప సఖ్యం కాని పెదవులు మన నోటికి రావండి. మరి పాటలు మనకి ఎప్పుడు కనెక్ట్ అవుతాయంటే ఆ భావము దాని లోపల మనం ఆ యొక్క పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆ పాటలో అర్థాన్ని మన మనసు లాగేసుకుంటుంది. అప్పుడు మనం రియాక్ట్ అవుతాం. అంతకు ముందు అదే పాటని ఒక 100 సార్లు విన్నా కూడా ఆ పాట మన చెవికి ఎక్కదు, వింటుంటాం, వదిలేస్తాం. చూడండి, ఒకానొక పరిస్థితి వస్తుంది, అప్పుడు ఆ పాట మనల్ని హత్తుకుంటుంది. అప్పుడు ఆ పాట ద్వారా మనము దేవుణ్ణి ఏం చేస్తామంటే మాట్లాడతాం. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నాది కూడా ఇదే, నేను కూడా ఈ స్థితిలోనే ఉన్నాను, తండ్రి ఇదిగో నన్ను కరుణించు. మరి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఒకటి ఉంది. నిజంగా అంటే ట్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారం లాంగ్వేజ్ అది ట్రెండ్ అవుతుంది అన్నమాట. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు.
ఆ పాట మీద చాలా కాంట్రవర్సీస్ తీసుకొచ్చారు. అయితే ప్రతి పాటని రాసేటువంటి భక్తుడు తన జీవితంలో తాను ఫేస్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్‌నే తీసుకొచ్చి రాస్తాడు. చూడండి, పడిపోయిన చోట నిలబెట్టే దేవుడు. మన దేవుడు పడిపోయిన చోటే నిలబెడతాడండి. మనం అనుకుంటాము ఎక్కడో, ఇంకెక్కడికో, సమ్‌వేర్ ఇక్కడి నుంచి పారిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి మనము బాగా ఇదవ్వాలనుకుంటాం. కాదు, ఆయన మనం ఎక్కడైతే పడిపోయామో ఆ జనాంగాల కళ్ళ ఎదుటే మనలను నిలబెట్టే దేవుడు. ఇది మనకెప్పుడు తెలుస్తదంటే, మనం ఆ యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు మనం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. దేవా, నేను ఎక్కడైతే పడిపోయినా నన్ను అక్కడే నిలబెట్టయ్యా అని. మరి ఆరాధన చూడండి, మరి బాగా పరిశుద్ధ లేఖనంలో ఆరాధించే వారిని మనం చూసాం. ఎవరు? దావీదు కదా. డేవిడ్ డిడ్ంట్ జస్ట్ వర్షిప్ విత్ మ్యూజిక్. దావీదు కేవలము వాయిద్యాలతో మాత్రమే అంటే పాటలు ఆరాధించలేదు, కానీ హీ వర్షిప్ విత్ ఒబీడియన్స్, విధేయతతో, హ్యూమిలిటీ అండ్ లవ్ ఫర్ గాడ్. దేవుడు మరి దావీదుకి అంతటి హృదయాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, దావీదు నా హృదయానుసారుడు. హృదయానుసారుడు అని ఎవరిని అంటారు అసలు? నా హృదయంలో ఏదైతే నేను ఫీల్ అవుతున్నానో అదే మీరు కూడా ఫీల్ అవ్వడం. నేను ఏదైతే అనుకుంటున్నానో, నేను ఏదైతే ఆశపడుతున్నానో ఆ సేమ్ థింగ్, నా లైక్ మైండెడ్నెస్ మీరు కూడా కలిగి ఉండడం. మరి దేవుడు అనుకునే రీతిలో దావీదు దాన్ని చేశాడు. కాబట్టే దావీదుని ఆయన అంటున్నాడు నా హృదయానుసారుడు. మరి దావీదంట దేవుణ్ణి తన ఆత్మతో, విధేయతతో, ప్రేమతో ఆరాధించాడు. అట్లు మనము కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో, మన యొక్క పూర్ణ హృదయముతో, విధేయతతో, ప్రేమతో, సత్యముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. సో వర్షిప్ ఈజ్ అ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ అ రొటీన్ థింగ్. అదేంటంటే రోజు చేసుకునే ఒక హ్యాబిట్ లాగే కాదు, కానీ అది ఒక రిలేషన్షిప్. లైక్ మనం ఎలా అయితే పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఒక బంధాన్ని కలిగి ఉంటామో, అదే రీతిలో దేవునితో కూడా మనం ఒక బంధాన్ని కలిగి ఉండటం. చూడండి, సంకీర్తన 51వ సంకీర్తన 17వ చరణము. కీర్తనలు 51వ సంకీర్తన 17వ చరణం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. ఆయన ప్రతి ఒక్కొక్కరి మీద ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరి మీద, వారు మరి గ్రేట్ పొజిషన్స్లో లేకపోయినా, పేద స్థితిలో ఉన్నా, మరి దారుణమైనటువంటి జీవితాలు జీవిస్తున్నా, మరి మనమైతే అనుకుంటామేమో కానీ మనల్ని ఎవ్వరు చూడరు, మనుషులే చూడరు, మరి దేవుడు ఎందుకు చూస్తాడని. కానీ నువ్వే స్థితిలో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, మరి మనలను చూసేటువంటి దేవుడు ఒకే ఒక్క దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి అక్కడ ఉంది కదా, ఆ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ ఓ గాడ్ యు విల్ నాట్ డెస్పైర్. దేవుడు మరి పశ్చాత్తాప హృదయమును యెహోవా అలక్ష్యం, నాకెందుకులే అన్నట్టు త్రోసివేయడంట, లక్ష్యము చేస్తాడు. ఎస్, ఈ బిడ్డ మరి నన్ను ఆరాధిస్తుంది, ఆత్మతో ఆరాధిస్తుంది, మరి ఈ బిడ్డను నేను దర్శించాలి. ఈ బిడ్డ కోసమే కదా నా ప్రాణం ఇచ్చాను, మరి ఈ బిడ్డను నేను చేయబడవకూడదు. చూడండి, నీతిమంతులు పడిన 7 మార్లైనా వారిని ఆయన లేవనెత్తుతాడంట. ఒక్కసారి నీవు రక్షింపబడితే ఇక మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోయినట్టే అండి. అందుకే ప్రతి ఒక్కరూ పాప పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందుకొని రక్షణ అనుభవంలోనికి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మన చేతిలో ఏది లేదండి. రాత్రి చూసిన వాళ్ళని మనం పొద్దున్న చూడలేం. ఈ జనరేషన్ అంటే ఇప్పుడు భూమి ఎట్లయిపోయిందంటే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. పైనుంచి వడగండ్లు, పిడుగులు, వాన, భయంకరమైనటువంటి సైక్లోన్లు,
కింద చూస్తే ఎర్త్క్వేక్ వస్తుంది, అటు చూస్తే సునామీలు, ఈ వాట్ నాట్, ఇది కాకుండా ఏది కాకపోతే ఏదో యాక్సిడెంట్, అలా కూడా కాకపోతే హార్ట్ స్ట్రోక్స్. ఇప్పుడు ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. నైట్ అంతా బాగానే ఉంటున్నారు, నిద్రలోనే స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ వస్తుందని ఎప్పుడు తెలుస్తుందంటే ఇమీడియట్గా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు చెప్తున్నారు హార్ట్ స్ట్రోక్ అమ్మా. మీకు తెలియదు, మనకు తెలియదు. ఫస్ట్ వచ్చే హార్ట్ స్ట్రోక్ ఎవరికి తెలియదండి. మనం అనుకుంటాం అదేదో గ్యాస్ట్రిక్ ఏదో ఫామ్ అయ్యింది, ఏదో వచ్చింది. ఇమీడియట్గా అలాంటి టైంలో కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. దయచేసి తీసుకోకండి, ఎందుకంటే ఆ యాసిడిక్ అది డైరెక్ట్గా వెళ్ళి హార్ట్కి కొడుతుంది. అందుకే అన్ని విధాల మనము జాగ్రత్తలు పాటించాలి. మన ఆత్మీయ జీవితానికి మరి ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. సో వర్షిప్ అనేది ఒక షో లాంటిది, ఆట లాంటిది కాదు. ఇట్స్ అ లవ్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ క్రియేటర్. ప్రేమను నీవు దేవునితో ఎక్స్ప్రెస్ చేయడం, నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి. సో మరి లూకా రాసిన లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. 37-38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎక్కడ ముద్దు పెట్టుకుందండి? పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఇంత ప్రేమ, ఎందుకంత ప్రేమించింది? ఎందుకంటే తన విస్తారమైనటువంటి పాపములను ఆయన క్షమించాలని. ఆమె తెలుసుకుంది, నేను పాపిని. చూడండి, మనము పాపి అని గ్రహించినప్పుడు ఆయన మనము కనీసం ఆయన సన్నిధానంలో నిలవబడడానికి కూడా అర్హత లేని వారంగా మనల్ని మనము చాలా తగ్గించుకొని ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయి దీనంగా మొరపెట్టుకుంటాం. ప్రభు కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా దీనత్వాన్ని ధరించుకోవాలనే సెలవిస్తున్నారు. చూడండి, తగిన కాలమందు ఆయన హెచ్చించులాగున ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. ఆయన్ని ఆరాధించేటప్పుడు కూడా మనము దీన మనస్సుతో ఆయనను ఆరాధించాలి. ఈ స్త్రీ ఆయన పాదాల యొద్ద పడి ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్లతో తుడుస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఎందుకంటే పరిసయుడు మరి ఆ ఇంట్లోకి ఆయన ఆహ్వానించాడు, కానీ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. మరి మనిషి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి ఆహ్వానించలేదు. మరి ఈ స్త్రీ అయితే వచ్చిన దగ్గర నుంచి తన తల వెంట్రుకలతో తన కన్నీళ్లతో తుడుస్తూ ఉంది పాదాలు. మరి తను ముద్దు పెట్టుకుంటా ఉంది, దేవుణ్ణి ఆహ్వానిస్తుంది. మన జీవితాల్లోకి మనము ప్రభువుని ఆహ్వానించాలి. ఒక ప్రశ్న, do we all really worshiping God with all our heart? నిజంగా మనం అందరము మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆరాధించాలి. నిజముగా మనము నిజమైనటువంటి ఆరాధన ఆత్మతో మనము చేయాలి, ఆత్మతో ఆరాధించాలి. మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి పౌలు శీలలు ఉన్నారు, వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు
ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. చెరసాల్లో పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనకి చిన్న శ్రమ వస్తేనే ప్రార్థించడమే మనకి విసుగొచ్చేస్తుంది. ఎంతసేపు ప్రార్థిస్తామమ్మా, ఎంత ప్రార్థించినా నా శ్రమ పోవట్లేదు, కష్టం పోవట్లేదు అని మనము చాలా ఆయాసపడిపోతూ ఉంటాము, నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ప్రభు సన్నిధికి రావడానికి అస్సలు ఇష్టపడం. ఈ సాతాను దాన్ని ఒక అడ్డుగా, అంటే దాన్ని ఒక కారణంగా చూపించి వాడుకుంటది కదా. అటువంటి సమయంలో మనం దేవుని సన్నిధానికి రాలేకపోతాం. ప్రియ సంగమా, ఎప్పుడైతే శ్రమ వస్తుందో, శ్రమలో మనం దేవుణ్ణి ఆరాధిస్తే, శ్రమలో మనం దేవుని దగ్గరకు వెళ్తే అది ఇంకా గొప్ప ఆశీర్వాదంగా ఉంటుందన్నమాట. మరి పౌలు శీలలు కూడా మరి ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. అలా పాడుతూ ఉన్న సందర్భంలో తలుపులన్నీ తెరుచుకున్నాయి. మరి ఆ యొక్క చెరసాల నాయకుడు అనుకున్నాడు, ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మరి నా జాబ్ ఎటు పోతుంది, జాబ్ పోతుంది కానీ నన్ను కూడా సంహరించేస్తారు అనుకున్నాడు. మరి కత్తి దూసుకొని తను తాను హతమార్చుకోబోయాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఇక్కడ చూడండి, అంతలో అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేము అందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడ్డాడు. ఒక చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలకు సాగిలపడ్డవేంటండి? దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. మరి అలా సాగిలపడి అంటున్నాడు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? మనం ఆరాధించే ఆరాధన మరి ఇతరులకు ఎలా ఉండాలంటే, నేను ఇప్పుడే రక్షణ పొందుకోవాలి, నేను ఇప్పుడే దేవుని దగ్గరికి రావాలి, ఇప్పుడే నా హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి అనేటువంటి ఒక తీర్మానము తీసుకునేలాగా మనము మాదిరికరమైనటువంటి ఆరాధనను ఆరాధించాలి. చూడండి, అలా ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో మరి దేవాతి దేవుడు తన యొక్క ఆశ్చర్య కార్యాన్ని మనకు మరి అనుగ్రహిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 30వ వచనం చూస్తే, 11వ అధ్యాయము 30వ వచనము, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసాన్ని బట్టి అక్కడ వాళ్ళు ఏం చేశారు? విశ్వాసంతో మరి ఆరాధించారు. అలా ఆరాధించడం వలన ఎరికో యొక్క గోడలు ఏమైనా కూలిపోయినాయి. ఎరికో యొక్క గోడలు. యుద్ధం చేశారా? కష్టపడ్డారా? వారు ఆరాధించారు. రెండవది చూస్తే వర్షిప్ ఇన్ ట్రూత్, సత్యముతో మనము ఆరాధించాలి. రోమికులు రాసిన పత్రిక రోమా 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రోమా 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, మీ యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఇట్స్ అ డైలీ ఒబీడియన్స్ టు గాడ్. ఇది ప్రతిదినము దేవునికి మనము విధేయత చూపించేటువంటి ఒక ప్రక్రియగా, ఒక అలవాటుగా, ఒక స్తుతించేటువంటి ఒక ఆరాధనలో ఒక భాగంగా మనము అది చేయాలి. వెన్ వి లివ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్, ఎప్పుడైతే మనము వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటామో, ఆ లైఫ్ ఇట్ సెల్ఫ్ బికమ్ అ వర్షిప్ సాంగ్. మన జీవితం ఏమవుతుందంటే ఆరాధనమయముగా అయిపోతుంది, ఆరాధన గానంగా మారిపోతుంది, ఆరాధించేటువంటి భక్తులంగా మనం అయిపోతాం. మరి దానియేలు కూడా చూస్తే, దానియేలు మరి ప్రార్థించొద్దు అనని భయంకరమైన థ్రెట్ ఒకటి వచ్చేసింది, ఒక శాసనం రిలీజ్ అయిపోయింది. అయినా కూడా ముమ్మారు మోకాల్లోని యెరూషలేము వైపు కిటికీలు తెరుచుకొని ప్రార్థించడము ఆపలేదు. డానియల్ రిఫ్యూజ్ టు బౌ డౌన్ టు ఐడల్స్ ఈవెన్ అండర్ థ్రెట్. అతను అటువంటి స్థితిలో కూడా ఆపలేదు. కాబట్టి మొక్కడము, ఆ యొక్క ఐడల్కి, విగ్రహానికి మొక్కడాన్ని ఏం చేశాడంటే తిరస్కరించాడు.
నేను మొక్కను అనని డిసైడ్ చేసుకున్నాడు. సో హిస్ ఫెయిత్ఫుల్నెస్ వాజ్ వర్షిప్ త్రూ ఒబీడియన్స్. అతను తన యొక్క విశ్వసనీయతని ఎలా చేశాడంటే, తన యొక్క జీవితాన్ని ఒక ఆరాధనగా విధేయత చూపుతూ దేవుని యొక్క సన్నిధానంలో తనను తాను సమర్పించుకున్నాడు. యవ్వన ప్రాయంలోనే సమర్పించుకున్నాడు. అంతటి గొప్ప విశ్వాసపు యోధుడుగా ఉన్నాడు. సింహాల బోన్లో పడిపోయినప్పుడు కూడా రాజు తన కోసము ఉపవాసం ఉన్నాడు. రాజే ఒప్పుకుంటాడు, నీ దేవుడు రక్షించేటువంటి దేవుడు, ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. అలాంటి మాదిరికరమైన జీవితంలో మనము ఉన్నామా? సో ఆరాధించడం, మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు మనకు కలిగేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, ఒక చేంజ్ వస్తుంది. వర్షిప్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఆరాధించడం ద్వారా మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఎటువంటి మార్పు అంటే మనం చూసాం కదా, పౌలు శీలలు మరి ఆరాధిస్తూ ఉన్నప్పుడు చెరసాల యొక్క తలుపులు తెరవబడ్డాయి. అక్కడ చెరసాల నాయకుని యొక్క జీవితము మార్పు చెందింది. రక్షణ గురించి అతను అడగడం మొదలు పెట్టాడు. అయ్యా, ఇలాగున ఇటువంటి స్థితిలో మీరు ఆరాధిస్తున్నాడంటే మీరు ఆరాధించేటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన నేను ఆరాధించాలంటే, నేను మీలాగా అవ్వాలంటే, రక్షణ పొందుకోవడానికి నేను ఏమి చేయాలి? సో వర్షిప్ చేంజెస్ అవర్ సిచ్యువేషన్. మన యొక్క పరిస్థితులను ఆరాధన ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఫియర్ ఇంటూ ఫెయిత్. భయాన్ని దేంట్లోకి మార్చేస్తుందంట? విశ్వాసంలోకి మార్చేస్తుంది. విశ్వాసంగా మారుస్తుంది భయాన్ని. సో దేవుడు కూడా పిరికితనమైన ఆత్మను మనకి ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మనకు ఆయన అనుగ్రహించాడు. మరి ఈ ఆత్మ ఆయన అనుగ్రహించిన మరి దేవాతి దేవుని దగ్గరికే వెళ్ళాలి కానీ రెండవ మరణంలో నశించిపోకూడదండి. సో దేవుడు తన యొక్క సొత్తుగా మనల్ని చేసుకున్నప్పుడు మనము దానికి విధేయత చూపిస్తూ మరి పూర్ణ హృదయంతో విశ్వాసము మనము కలిగి మన యొక్క ఆత్మతో సత్యముతో దేవాది దేవుని మనము ఆరాధించాలి. ఆరాధనను మనము ఒక జీవన శైలిగా మార్చుకోవాలి. అది మన యొక్క జీవితంలో చేసేటువంటి ప్రతి పనిలో, మనం వర్క్ ప్లేస్ అవనివ్వండి, మన చదువులు అవనివ్వండి, చిన్న బిడ్డలు మరి గృహిణులు ఇంట్లో పని అవనివ్వండి, బయట పని అవనివ్వండి, ఎక్కడైనా సరే మనము లాయల్గా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. ఆత్మతో సత్యముతో మనము ఆరాధిస్తున్నప్పుడు మనము నమ్మకమైనటువంటి మంచి దాసులుగా ఉంటాం. సో మనం ఏం చేయాలంటే, ఒక దానియేలులాగా, ఒక దావీదులాగా, మేరీలాగా, పౌలు శీలల్లాగా మనము ఆత్మతో సత్యముతో ఆరాధించి మన యొక్క పూర్ణ హృదయముతో మనము దేవుని సేవించినప్పుడు దేవుడు మనకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దయచేస్తాడు. మెండైన దీవెనలు దయచేస్తాడు. మన కష్టకాలంలో, ఇరుకు కాలంలో, మన శ్రమల్లో ఆయన మనకు తోడై ఉంటాడు. కీర్తనలో ఉంటుంది కదా, ఆ మాట చదివి నేను ముగింపులోకి వస్తున్నాను. చూడండి, కీర్తనలు 91వ సంకీర్తన 15వ చరణము. కీర్తనలు 91వ సంకీర్తన. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆరాధనతో మనము దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఆయన మనకు తోడయ్యుండి మనలను విడిపించి మనలను గొప్ప చేస్తాడు. మనలను గొప్ప చేసి ఆయన ఏం చేస్తాడండి? ఇతరులకు ఆశీర్వాదకరంగా మనలను నిలువబెడతాడు. సో మనం ఏమని చెప్పాలంటే, దేవా, ఆరాధన అనేది కేవలం ఒక పాటలాగా కాకుండా నా హృదయంతో పాటు నా జీవితంలో ఇంపార్ట్ అయిన డెసిషన్స్ కూడా, నా యొక్క నిర్ణయాలు కూడా నీకు అనుగుణంగా నేను తీసుకుంటాను. మన యొక్క జీవితంలో మనము తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. మరి ఆయన ప్రేమించేవారు, ఆయన ఉన్నాడని, ఆయన మన పట్ల కార్యాలు చేస్తాడనేటువంటి నమ్మకాన్ని మనము
కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉంటే దేవుడు మనలను ఈ భక్తులందరినీ ఆశీర్వదించినట్లు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. మనము అందరికీ కూడా ఆశీర్వాదకరంగా నిలబడతాం. మరి ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరి మరి ఈ వాక్య భాగాన్ని మరి ఇంత శ్రద్ధగా ఆలకించిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరి ప్రతి ఒక్కొక్కరు కూడా హృదయాంతరంగముతో ప్రభువుని ఆరాధించడము నేర్చుకుందాం. తీర్మానం, నీ నామం